ఇక్కడ చూసారా, ఇది కూడా ఒక జలపాతం. ఈ దారంతా కూడా ఇలా జలపాతాలు ఉంటూనే ఉన్నాయి. మొత్తం అంతా కొండ ఏరియా కాబట్టి. ఓకే, ఇక్కడ చూసారా, ఇలా ఈ ప్రాంతం అంతా కూడా ఇలా ఉంది. ఇక్కడికి అనేక మంది జనాలు వస్తూ ఉంటుంటారు. ఇదంతా కూడా అలా అక్కడ జనాలు వచ్చి అక్కడంతా జలపాతాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ షాప్ కూడా ఉంది. ఈ షాప్ వాళ్ళు ఎంతో మందిని చూస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసలు వీళ్ళ గురించి అడిగి కనుక్కున్నాం. అమ్మా, క్యా ఇస్కా ఈ ప్రాంతక విశిష్టత క్యా హై, యువర్ ఎక్స్పీరియన్స్ బోలో. डैम है, बहुत फेमस है। हाँ, बहुत दूर दूर से लोग आते हैं देखने के लिए। हाँ, डैम वगैरह इसका अच्छा है। हाँ, ये कब से हुई ये डैम? ये डैम बहुत पुराना है, 150 साल 150 साल पुराना है ये डैम। 150 इयर्स पुरातन है। ओके, 150 इयर्स। ओके, और कुछ? बहुत लोग ये मानसून का टाइम में फेमस है ये। अच्छा। बारिश के टाइम 4 महीना रहता है। 4 महीना వర్షాకాలంలోనే। ఓకే ఓకే, क्या करे, गरीब है, पेट के लिए करना पड़ता है ना। ओ, कुछ ये 4 महीना हम लोग को मिलता है। ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ చల్లగా కూల్గా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వేడివేడిగా చనా తింటారు, అలాగే గ్రౌండ్ నట్ తింటారు. అగో అక్కడ మొక్కజొన్న పోతే చనా హై. ఇక్కడ అన్ని కూడా ఇక్కడ చాలా మంది ఈ ప్రాంతంలో ఈ బిజినెస్ చేసుకుంటూ వీళ్ళు జీవనం గడుపుతూ ఉంటుంటారు. ఇగో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఈ పక్కనే ఇలా ఈ జలపాతం అంతా కూడా అన్నీ కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నిత్యం కూడా ఇలా వర్షాలు పడుతూ ఉంటుంటాయి. అంటే ఎండాకాలంలో ఎండలు కాస్తాయి, కానీ వర్షాకాలంలో ఇక్కడ అందరూ కూడా జనాలు ఎక్కువగా చూడడానికి వస్తుంటారు. మీరంతా కూడా మీ అందరికీ కూడా ఎప్పుడన్నా అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ఇది ఒక చూడదగిన ప్రదేశం. సరే, ఎంత బాగుందో, అసలు ఎంత బాగుంది, ఎంతమంది జనాలు అస్సలు ఎలా వస్తారు. ఎంత జనాలు మాది పేరు ఏంటో ఒకసారి చెప్పు. పూనా డ్యామ్.